ఆధ్యాత్మిక లక్షణాలు అంటే ఏంటి? ఒక మనిషి ఒక మనిషి కాదు, ప్రతి మనిషి గూడా తన జీవితం సారాంశం గాని, సిద్ధాంతాన్ని ఎంతవరకు కేవలం తన పేరు ప్రఖ్యాతలు, ఆర్థిక స్వేచ్ఛ, గుర్తింపు, గౌరవము అనేటువంటి స్థాయి దాటి, నా జీవిత సిద్ధాంతం సారాంశం అంతా గూడా సమాజ శ్రేయస్సు, కుటుంబ శ్రేయస్సు హ్మ్. అని మనకి థియరటికల్‌గా, వర్బల్‌గా చాలా మంది మాట్లాడతారు. కానీ ఆచరణకొచ్చేటప్పటికి 2 భాగాలయిపోతారు. హ్మ్. క్లిష్ట పరిస్థితుల్లో అపార్థం చేసుకున్నప్పుడు, మనస్పర్ధలొచ్చినప్పుడు వదిలేసి వెళ్ళిపోతారు. హ్మ్. వాళ్ళు కొంతకాలం నిలబడతారు. కానీ ఎన్ని అపార్థాలొచ్చినా, ఎన్ని క్లిష్టమైన పరిస్థితులొచ్చినా, ఆఖరి వరకు ఉండే వాళ్ళకి ఎలాంటి గొప్ప లక్షణాలుంటాయి మీరు చెప్పండి? ఈ ఆఖరి వరకు ఉండేటువంటి వ్యక్తులు అన్ని రకాల నెగెటివ్ ఎన్విరాన్మెంట్ వల్ల వచ్చేటువంటి ప్రొవొకేషన్‌లో గూడా నిలబడేటువంటి ఒక గొప్ప స్థిరత్వం ఉన్నటువంటి మేధావి ఎవరన్నా ఉన్నారు. హ్మ్. ఒక చాణక్యుడు అంటే వృశ్చిక రాశి వాళ్ళు. అపర మేధావులు. మేధావులు ఎందుకు మేధావులంటే, సమాజంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి నిగూఢంగా నాటుకుపోయినటువంటి కొన్ని సమస్యలు, పరిష్కార దిశగా లేనటువంటి కొన్ని పరిస్థితులు, వాటికి కొత్త కోణంలో పరిష్కారం చూపించడంలో వీళ్ళు జీనియస్. హ్మ్. నేను జ్యోతిష శాస్త్రంలో ఎవరైనా ఇద్దరికి జీనియస్ అని పేరు ఒకవేళ టైటిల్ ఇయ్యాలంటే, హ్మ్. ఒకటి వృశ్చిక రాశి వాళ్ళకిస్తాను. హ్మ్. రెండోది ధనురాశి వాళ్ళకిస్తాను. ఓకే. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు గూడా ఏం జేసినా గాని, హ్మ్. దాన్ని భావోద్వేగాల పరంగా వృశ్చిక రాశి వాళ్ళు అడాప్ట్ జేసుకుంటారు. హుహు. ఆశయం కోసం చదివి మేధావులైన వాళ్ళు లేరు గాబట్టే సమాజంలో మేధావులు తక్కువున్నారు. ఓకే. కానీ లైఫ్‌లో ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయినా, ఇన్సల్ట్స్ ఉన్నా, అప్రిసియేషన్స్ ఉన్నా గాని, ఈ భావోద్వేగాల పరిపక్వత వల్ల జీవితాన్ని పరిశీలించే విధానం, ఆ విధానం నుంచి ఒక సిద్ధాంతం, లేకపోతే ఒక ఆలోచనా విధానం, కొత్త కోణంలో పరిష్కరించడం, దేన్నైనా విమర్శించగలరు, ఈక్వల్‌గా విమర్శ తీసుకోగలరు. వృశ్చిక రాశి వాళ్ళకున్నటువంటి గొప్ప లక్షణం ఏంటో తెలుసా? హ్మ్. వాళ్ళు చెడ్డ పేరును కూడా స్వీకరిస్తూ జీవితంలో ముందుకెళ్తారు మేడం. అబ్బో! ఒక్క వృశ్చిక రాశికి తప్ప మిగతా ఎవ్వరు కూడా అంత గట్స్ లేవు.